నీళ్ళు లేక వరి అయితే ఎండిపోయింది మొత్తం. నీళ్ళు లేవు, వరి పుట్టకొచ్చింది. వరి అయితే ఎండిపోయింది. మన గొర్రెలకైతే 5,000 పెట్టుకున్నాం. మన గొర్రెలు అయితే అలా మెత్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మన గొర్రెలను ఎడుతాం. ఎండాకాలం అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడితే గడ్డి దొరుకుతలేదు. వరి ఎండిపోతే మాత్రం వాటిని అయితే కొన్నాం. ఆ వరిలో మెత్తాయి గొర్రెలు. ఇప్పుడైతే ప్రస్తుతం ఎక్కడితే దొరుకుతలేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి గొర్రెలకైతే. నీళ్ళు దొరుకుతలేవు, గడ్డి దొరుకుతలేదు సరిగా. మన గొర్రెలు తుమ్మకాయ బుక్కడానికి అయితే వస్తాయి. తుమ్మకాయ ఉన్న చెట్టు కింద మంచిగా చానే. ఎండాకాలంలో తుమ్మకాయ తిని బతుకుడే గొర్రెలు అయితే. గడ్డి అయితే ఎక్కడ దొరుకుతలేదు. ఎండిపోయిన వరలు, ఎండిపోయిన మొక్కజొన్నలు అయితే మెత్తాయి. పొలాలు నీళ్ళు లేక మొక్కజొన్నలు పొలాలు అయితే ఎండిపోయినాయి. అవి మేసుకుంటే కాయ అయితే బుక్కుతాయి మన గొర్రెలు. కాయ అయితే బాగా రాలింది. తుమ్మకాయ ఎట్లున్నది, ఇసి పెట్టిపోతాయి ఈ కాయ అంతా. వరికి అయితే పోతాయి. ఇక మా ఇద్దరు గొర్రెలు అయితే కలుపుతాయి. వాళ్ళ బైక్ అడిగినాయి మా గొర్రెలు. ముందు వాళ్ళవి ఉన్నాయి, వెనక మా ఉన్నాయి. ముంగట మా అర్జున్ బాబు గొర్రెలు ఉన్నాయి. ఇక గొర్రెలు కలిసిపోతాయి. విన్నవి కలుపుతాయి. ఇక కలిసిందంటే ఇక వరి మేస్తాయి. ముందట వాళ్ళవి ఉన్నాయి పోతానే, ముందు వెనక మావి పోతాయి. మరి అయితే నీళ్ళు లేక ఎండిపోయింది. దీన్ని అయితే మనం కొన్నాం. 5,000కైతే గొర్రెలకైతే కొన్నాం. గొర్రెలకైతే గడ్డి దొరుకుతులే అని. నీళ్ళైతే మన గొర్రె మెత్తాయి. నీళ్ళు లేక ఇంత ఇబ్బందులు అవుతుంది. వరి అంతా ఎండిపోయింది, ఎకరం వరి. ఎకరానికి అయితే 5,000 రూపాయలు మనం పెట్టుకున్నాం. గురికత్తాయి మన గొర్రెలతో మేయడానికి. మన గొర్రె తెచ్చి మేసినాయి అన్నీ మేస్తాను. అది అన్నీ వచ్చినాయి ఇళ్ళకైతే. వరిలో అయితే మేసినాయి. నీళ్ళు అయితే ఎక్కడ దొరుకుతున్నావు. కరెంటు పెట్టి కరెంటు పోతానే గోళం మీద అయితే పెడతాను. వరిలో మేసి వచ్చి నీళ్ళకి ఇబ్బంది పెడితే గోళంలో అయితే తాగుతాయి కరెంటు పెడితే. ఎండాకాలం అయితే నీళ్ళతో పోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. నీళ్ళు ఎక్కడ దొరుకుతున్నావు సరిగ్గా, ఎవరు తాగనిస్తలేరు నీళ్ళు పోతా. అయితే కరెంటు పెడితే తాగుతాయి. మళ్ళీ వరిలో పోతాయి తాయి. వరిలోకి వెళ్ళి వచ్చినాయి, మళ్ళీ పోతాయి తాయి.
నీళ్ళు పెట్టుకుని అయితే మళ్ళీ మనం వరి మేపడానికి అయితే పోతాను. నీళ్ళు అయినా గొర్రె అయితే కంచెలు అత్తడానికి వెళ్ళి మళ్ళీ అయితే మళ్ళీ ఒక కొద్దిసేపు మేపు అయితే కొట్టుకొని పోతాను. ఊరికి వస్తాను గొర్రె. చిన్న 6 కాలం కష్టం చేసి పొలం దున్నిచ్చి నారు పోసి నీళ్ళు పెట్టి మందులు వేసి అన్నీ చేస్తే తీసుకుంటే పుట్టకచ్చే టైంకి అయితే వరిలో అయితే ఎండిపోయినాయి. ఇంత కష్టం చేసినా ఏం లాభం లేదు. వరి అయితే మొత్తం ఎండిపోయింది. ఆ వరికి మనం 5 వేలు పెట్టుకున్నాం. అయితే రైతు మస్తు బాధపడతాడు. మన గొర్రె గడ్డి దొరుకుతుంది అయితే మనం తీసుకున్నాం. పుట్టకచ్చినాక ఎండిపోయింది వరి అయితే. ఎంత కష్టం చేసినా ఏం లాభం. పెట్టుబడి పెట్టి చేస్తే ఆఖరికి అది ఎండిపోయిన తర్వాత అన్నీ వచ్చినాయి. కట్టకచ్చినాకనే ఏమన్నా పోతే మన గొర్రెలు అయితే కదలకుండా అయితే మేస్తారే మంచిగా వరిలో. వరి పెడితే ఎక్కడ పచ్చగా వరి కాసరికి మంచిగా మేస్తానే కదలకుండా. మంచి ఒక్క పక్క అయితే నేను నిలబడ్డాం. మా అన్న సైడు మా అర్జున్ అయితే ఒడ్డు నుండి అయితే మేపుతాడు గొర్రెలను. ఒడ్డుకొని నిలబడ్డాడు. గొర్రెలని మంచిగా మేపుతాడు. వాడి సైడ్ మా బాబు ఉన్నాడు. నిలబడితే అవే ఒడ్డుకుంటా మంచిగా మేపుతాడు కదలకుండా. ఈ తినవన్న వారి తిన సాధన కనుక అద్దన వారి తింటారు. అది పంట పండేది కాదు. ఎండిపోయిన వారి తినూరు. వేరే అక్కడ వరి మీద నువ్వే దాన్స్ అవ్వట్లేదు. అందుకనే వెనకవేని వాడు చేనోళ్ళు వెళ్ళి పెడతాడు. తింటే ఇప్పుడు మేమంటారు సాధన అయితే గొర్రెలు మంచిగా పొట్టకొచ్చింది వారి. పొట్టకొచ్చిన వారి తినన్నా ఉరుకుతా ఆన ఇటు అటు. మన గొర్రెలు అయితే వరి లేకుండా తిన్నాయి కిందికి అయితే. రోజంతా అయితే లేకుండా గడ్డి ఇక్కడ దొరకపోయేసరికి మొత్తం కిందికి కొయ్యకాలు మొత్తం నవ్వులుతాయి. మర్రెత్తా అంటే మొత్తం తిన్నాయి. ఒకటే మడిచిన పడినది తినేదాన్ని. మంచిగా మోకాళ్ళ వంటి ఉండే వరి లేకుండా తినేదాన్ని. గొర్రె మేమన్న వారు మెత్తలేదు. పండే వరి మెత్తన ఎండిపోయే వరి మేమంటే పంట పండించుకుంటారు వాళ్ళు చేనోళ్ళు. ఇదంతా తినరాదు. ఉరుకుతారు ఇంకా పచ్చగా ఉన్నాయి మంచిగా తినక. ఈ వరి అయితే నా అద్దడక నా వరి అన్నది దాన్ని. ఇట్లుంటుంది గొర్రె. పచ్చడి చేనులో తినలే కానీ గొర్రె ఇంకో చేనుకే చూస్తుంది తప్ప చేనులో అయితే మీ Hey. ఏం కాదు
ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. రైట్.